लागी लगन सखी मोहन संग सखी लागी लगन सखी मोहन అందరికీ నమస్కారం. అంతర్జాల మాసపత్రిక సిరా కదంబం వీక్షిస్తున్న ప్రేక్షక శ్రోతలందరికీ స్వాగతం. అందరికీ నమస్సులు. సర్వేశ్వరుని చేర్చే సాధనం సంగీతం. ఈ ధారావాహిక శీర్షికన భక్త వాగ్గేయకారుల గురించి చెప్పుకుంటున్నాం కదా. భక్తాగ్రగణ్యులైన వారి జీవిత విశేషాలు, వారి భక్తిపూర్వక రచనల వైశిష్ట్యం, మహిమాన్వితమైన భక్తి యొక్క గొప్పదనం తెలియాలి అంటే భక్త వాగ్గేయకారుల జీవిత విశేషాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. వారణాసికి చెందిన భక్త కబీర్ దాస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన సంత తులసీదాస్ జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాం. సంత తులసీదాసు 15వ శతాబ్దంలోని వారు. ఆ కాలంలో రచనలు చేయదగిన భాష కేవలం సంస్కృతం మాత్రమే. మాతృభాషలో రచనలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ శతాబ్దంలో వాగ్గేయకారులు అనేకులు వారి వారి మాతృభాషల్లోనే రచనలు చేయడం చూస్తాం. ఎందుకంటే అప్పటి వరకు సంస్కృతంలోనే రచనలు ఉండేవి. అవి సంస్కృత భాష బాగా అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే వాటిని చదివి ఆస్వాదించగలిగేవారు. కానీ సామాన్యులైన వారికి అటు భక్తిపూరిత రచనలు కానీ శాస్త్ర విషయాలు కానీ ఏమాత్రం తెలియడానికి అవకాశం ఉండేది కాదు. అందుకే ఈ 15వ శతాబ్దంలోని చాలామంది వాగ్గేయకారులు, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోనూ భారతదేశం నలుమూలల వారి వారి మాతృభాషల్లో రచనలు చేయడం చూస్తాం. సాహిత్యమైన సంగీత రచనలైన కేవలం విద్వాంసులకు మాత్రమే అందుబాటులో ఉండటం అన్నది గమనించిన ఈ వాగ్గేయకారులు తమ మాతృభాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో రచనలు సాగించారు. పైగా సామాన్యులకు భగవంతుని ఎడల భక్తిభావ స్ఫోరకములైన భావాలను అందించాలి అనే తపన ఈ శతాబ్దపు వాగ్గేయకారులకు కలిగినట్లు అనిపిస్తుంది. జగన్నాథుని జానపదులకు సైతం అందించిన ఘనత ముఖ్యంగా ఈ శతాబ్దపు వాగ్గేయకారులది. భక్త వాగ్గేయకారులు తమ భక్తిపూరిత గానామృతంతో సామాన్యులను సైతం భగవదున్ముఖులని చేశారని చెప్పాలి. వీరు తమ దైవాన్ని తమ భక్తిపూరిత గానామృతంతో అభిషేకించి పరమేశ్వరుని పాదాల చెంతకు చేరగలిగారు, చేరి ధన్యులయ్యారు. భక్తులైన వీరి జీవితాలు ఎంతో ఆశ్చర్యకరంగానూ మహిమాన్వితాలుగాను ఉండటం గమనించదగిన అంశం. సంత తులసీదాస్ పుట్టుకే ఒక విలక్షణం. ఆయన జీవితం అంతా కూడా చాలా విలక్షణంగా సాగిందని చెప్పాలి. తల్లి గర్భంలో 12 నెలలు ఉండి పుట్టిన పసివానికి 32 పళ్ళు ఉండటం, పుట్టగానే ఏడవకపోవడమే కాక రామా రామా అన్నాడట కూడా. అందుకే రాంబోలా అని పిలిచేవారు. ఈ బాలుడు పుట్టగానే తల్లి కన్నుమూసింది. జ్యోతిష్కుల జాతకం చూసి ఈ బిడ్డ ఇంటికి అరిష్ట జాతకుడు కనుక ఇంటిలో ఉంచవద్దని సలహా ఇచ్చారు. తండ్రి ఆత్మారాం దుబే బాలుణ్ణి చునియా అనే ఒక దాసికి ఇచ్చి ఇంట్లో నుండి పంపించి వేశాడు. ఆమె ఆ పిల్లవాడిని తనతో పాటు హరిపూర్ అనే స్వగ్రామానికి తీసుకువెళ్ళి పెంచసాగింది. అక్కడ కూడా ఆమె భర్త, ఇంట్లోని వారు ఆ అరిష్ట జాతకుని వదిలేయమని ఎంతగానో ఒత్తిడి తెచ్చినా చునియా మాత్రం ఆ బాలుణ్ణి పెంచడం మానలేదు.
5 సంవత్సరాలు గడిచేసరికి చునియా కూడా మరణించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పసివాణ్ణి ఇంట్లో నుండి తరిమేశారు ఆ ఇంట్లో వారు. రాంబోలా ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తుకుని గడిపేవాడు. అలా కూడా తినడానికి దొరకని నాడు పార్వతీదేవి బ్రాహ్మణ స్త్రీగా వచ్చి ఇతనిని కడుపు నింపేదని ఒక ఐతిహ్యం. ఇతనిని చూసిన నరహరిదాసు అనే ఒక సత్పురుషుడు ఈ బాలుణ్ణి చేరదీసి ఉపనయనం చేసి తనతో పాటు అయోధ్యకి తీసుకువెళ్ళాడు. అక్కడ విద్యాభ్యాసం కొనసాగేలా చేశాడు. నరహరిదాసు తాను వరాహక్షేత్రమైన సోరోస్కు వెళ్తూ రాంబోలాను కూడా తనతో తీసుకువెళ్తాడు. అక్కడ ఉండగా రామాయణాన్ని వినిపించాడు రాంబోలాకి. రామకథ రాంబోలా హృదయానికి హత్తుకుపోయింది. కొంతకాలం తర్వాత నరహరిదాసు పవిత్ర వారణాసికి వచ్చి పంచగంగా ఘాట్లో ఉన్న తన స్నేహితుడైన శేష సనాతనుల వద్దకు ఈ బాలుణ్ణి చేర్చాడు. అక్కడ ఉండగా రాంబోలా చతుర్వేదాలు, షట్శాస్త్రాలు, జ్యోతిషం, హిందూ తత్వశాస్త్రం వీటన్నిటినీ సాంగోపాంగంగా నేర్చాడు. అలా వారణాసిలో విజ్ఞానవంతుడైన రాంబోలా పాదుషా కొలువులో ఉద్యోగానికి చేరాడు. ఒక కులీన బ్రాహ్మణుడు తన కుమార్తె అయిన రత్నావళినిచ్చి ఇతనికి వివాహం జరిపించాడు. రత్నావళి చాలా అందగత్తె. అందమైన భార్యతో, మంచి ఉద్యోగంతో రాంబోలా జీవితంలోని ఆనందాలన్నిటినీ అనుభవించసాగాడు. ఒకసారి రాంబోలా పొద్దుపోయి ఇంటికి వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. పక్కింటి ఇల్లాలు చెప్పింది రత్నావళిని ఆమె తమ్ముడు వచ్చి పుట్టింటికి తీసుకువెళ్ళాడు అని. భార్యపై తమకంతో ఉన్న రాంబోలా ఆ రాత్రి ఎలాగైనా రత్నావళిని కలుసుకుని తీరాలనే వాంఛతో అత్తవారింటికి బయలుదేరాడు. యమునా నది ఆవల ఒడ్డున ఉన్న అత్తవారింటికి ఈదుకుంటూ వెళ్ళాడు. చీకట్లో అత్తవారింటికి చేరి తలుపు తట్టి పిలిస్తే తనను చులకన చేస్తారేమో అని మేడ మీదికి పెట్టగోడ ద్వారా కొంత దూరం ఎక్కి ఆపై పైనుంచి వేళ్లాడుతున్న తాడుని ఆధారం చేసుకుని మేడపైకి చేరుకుని నిద్రిస్తున్న రత్నావళి గది తలుపు తట్టాడు. తలుపు తీసిన రత్నావళి అంత అర్ధరాత్రి వేళ వచ్చిన భర్తను చూసి, నదిని ఈది దాటి వచ్చారా, అయినా తలుపెవరు తీశారు అన్న రత్నావళికి, నీ సాన్నిధ్యం లేకుండా ఈ రాత్రి గడవదనిపించింది రత్న, అందుకే వచ్చేశాను. ఎవరినీ లేపకుండా పెట్టగోడ పైకెక్కి అక్కడి నుండి పైనుండి వేలాడుతున్న తాడు సహాయంతో ఇదిగో ఇలా వచ్చేసాను నీ దగ్గరికి అన్న మాటలు విని రత్నావళి అక్కడ తాడెందుకున్నదా అని అనుమానంతో దీపం తీసుకొచ్చి పరిశీలిస్తే అది ఒక పెద్ద పాము. అప్పుడు రత్నావళి ఒక స్పర్శను వాంఛించి తాడుకి పాముకి కూడా తేడా తెలియలేదు, శరీరానికి స్వాభావికమైన స్పర్శ జ్ఞానం కూడా నశించిందా, ఏముంది ఈ శరీరంలో, ఎందుకింత వ్యామోహం, ఇందులో ఏ కొద్దిపాటి ప్రేమైనా పరంధాముడైన రామచంద్రునిపై మరల్చగలిగితే ఈ పాటికి పరమేశ్వరుని కృపకు పాత్రులై ఉండేవారు కదా అంటుంది. అలా ఆవేశంగా అన్న భార్య మాటలు తులసీదాసు హృదయంలో లోతుగా గుచ్చుకున్నాయి. ఆ మాటలు ఆయనలో పరివర్తనకు కారణమైంది. ఆమె పాదాలకి నమస్కరించి రామ భావనను మనసులో నింపుకొని బయలుదేరాడు రాంబోలా. ఇదే విధమైన సన్నివేశాల్ని గతంలో కూడా మనం చూసాం. కృష్ణ కర్ణామృతపు కర్త లీలాశుకుని జీవితంలోనూ, కృష్ణ లీలాతిరంగిణి రచించిన నారాయణ తీర్థుల వారి జీవితంలోనూ కూడా ఇదే విధమైన సంఘటనలు జరిగినట్లు తెలుస్తాయి. వీరి జీవితాల్లో కూడా ఒక స్త్రీ జ్ఞానబోధతో వారు భగవదున్ముఖులై గొప్ప వాగ్గేయకారులయ్యారు. రాంబోలా ప్రయాగ చేరి అక్కడ విరక్త దీక్షను స్వీకరించాడు. అలా విరక్త దీక్షానంతరం తులసీదాస్ అనే నామం ఇవ్వబడింది రాంబోలాకి.
मैं पतित पावन सुने, मैं पतित तुम पतित पावन, मैं पतित तुम पतित पावन, दो बालक बने, मैं हरि पतित पावन सुने। व्याध गणिक गज अजामिल, साखी निगमनि बने, और धम नेक तारे, जात का पैगने, मैं हरि पतित पावन सुने। जाने नाम अजाने लीन्हे, नरक सुरपुर मने, दास तुलसी शरण आयो, राखिए अपने, मैं हरि पतित पावन सुने। मैं पतित तुम पतित पावन, दो బానక బనే. భగవానుడు పతిత పావనుడని విన్నాను. నేనా పతితుడను, స్వామి పతిత పావనుడు. ఆహా, ఎంత చక్కని సంబంధం కుదిరింది. గణిక, గజేంద్ర, అజామీలాది ఎందరెందరో పాపులను భగవానుడు ఉద్ధరించినట్లు పెద్దలు చెబుతారు. ఎందరో భగవానుని కృపకు పాత్రులై తరించారు. భగవన్నామం తెలిసి తెలియక అయినా ఉచ్చరించిన మాత్రానికే నరక ద్వారం నుండి బయటపడి స్వర్గంలో ప్రవేశిస్తారు. ప్రభు, నీ నామ ప్రభావాన్ని గుర్తించి నీ పాదాలను ఆశ్రయించాను స్వామి అంటూ రామ దర్శనానికై తపిస్తూ గానం చేస్తూ అలా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి తిరిగి చివరికి కాశీ చేరాడు. అక్కడ ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి గంగ నీరు ఒక చెంబుతో సమీపాన గల రావి చెట్టు మొదట్లో పోసి అక్కడే కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు రావి చెట్టు మీద నుండి ఒక బ్రహ్మరాక్షసి దిగి వచ్చింది. రామదర్శన కాంక్షతో సాధనకి పూనుకుంటే రాక్షసి దర్శనమిచ్చిందే అని మదనపడుతుంటే ఆ బ్రహ్మరాక్షసి, అయ్యా, శాపవశాన బ్రహ్మరాక్షసినైనా నాకు ప్రతిదినం నీవు పోసే పవిత్ర గంగాజల ప్రభావంతో శాప విముక్తి కలిగింది. నేను నీకై ఏదైనా ప్రత్యుపకారం చేయదలిచాను అనగా, నా ధ్యేయమల్లా ఒక్కటే, అది రామదర్శనం. అందుకు తగిన ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండని వేడుకున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి, నాయన, హనుమాన్ ఘాట్ దగ్గర ఒక మహాత్ముడు ప్రతిరోజు రామాయణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. అక్కడికి ఆంజనేయ స్వామి సామాన్యుల అందరికంటే ముందుగానే వచ్చి కూర్చుని ప్రవచనానంతరం అందరూ వెళ్ళాక వెళ్తాడు. ఆయనే హనుమంతుల వారు. నువ్వు వారిని అనుసరించు. ఆయన నీపై కోపగించుకుంటాడు, వణక్కి వెళ్ళమని కసురుతాడు కూడా. అయినా వినమ్రతతో వెంబడించు. ఆయన ఆశీర్వాద బలంతో శ్రీరాముని దర్శనం కలుగగలదు అని చెప్పి అంతర్ధానమైంది. చెప్పినట్లే హనుమంతుల వారిని గుర్తించి వెంట నడిచాడు. చిత్కరించుకున్నాడు హనుమంతుడు. అయినా వదలక పాదాలపై పడి తనకు రామదర్శనం కలిగే మార్గం చెప్పమని విలపించాడు తులసి. అంతటా తులసి, వ్యధ చెందకు, నీవు చిత్రకూట పర్వతం చేరి అక్కడ రామతారక మంత్రం జపిస్తూ ఉండు. త్వరలో నీకు స్వామి దర్శనం కలుగగలదు అని చెప్పాడు హనుమ. తులసీదాస్ చిత్రకూట పర్వతం చేరి రామ తారక మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాడు. ఒకనాడు ఇద్దరు రాకుమారులు గుర్రాలపై వచ్చి సమీపంలో ఒక చెట్టు కింద కాసేపు విశ్రమించి వెళ్ళిపోయారు. ఎవరో సామాన్య రాకుమారులలే అనుకున్నాడు తులసి. హనుమ వచ్చి, అదేమిటి, నీకు సమీపంలో వచ్చిన రామలక్ష్మణులను నువ్వు గుర్తించలేకపోయావా అంటుంటే
తన అవివేకానికి దుఃఖితుడైనాడు తులసి. ఎంతగానో విలపించాడు. అప్పుడు హనుమ, దుఃఖించకులే, త్వరలో నీకు రామదర్శనం కలుగుతుంది అంటూ ఓదార్చాడు. మరో రోజు గంధం అరగతీస్తున్న తులసి దగ్గరికి ఒక అందమైన బాలుడు వచ్చి చందనం కాస్త ఇమ్మంటాడు. ఇప్పుడు కూడా రాముని తులసి గుర్తించలేదని గ్రహించి హనుమ ఒక చిలక రూపంలో వచ్చి, నీ నుండి చందనం గ్రహిస్తున్నది రామచంద్రుడే సుమా అని, చిత్రకూటికే ఘాట్ పర్ భాయ్ సంతన్ కి భేర్, తులసిదాస్ చందన్ ఘిసే తిలక్ దేత్ రఘువీర్ అంటూ పాడగా, సాధు మహాత్ములు వసించే చిత్రకూట పర్వతం వద్ద రామభద్రుడు తులసి వద్ద నుండి సుగంధ లేపనం గ్రహిస్తున్నాడు, రామచంద్రుని తులసి గుర్తించలేకపోతున్నాడు అన్నట్టుగా ఆ చిలక పలుకుతుంది. వెంటనే తులసి ఆ బాలుని పాదాలపై పడి దుఃఖిస్తుంటే రామచంద్రుడు తన నిజ దర్శనంతో అనుగ్రహిస్తాడు. ఆపై పవనపుత్రుడు తులసీదాసుకు దర్శనమిచ్చి, నాయన, రామదర్శనంతో నీ జన్మ ధన్యమైంది. నీవు కారణజన్ముడవు. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని హిందీలో రామచరిత మానస్ అనే పేరుతో నీవు రచించు. నీ జన్మ సార్థకమవుతుంది. నీవు నీ భార్యతో కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరించి రామ కథను వ్రాస్తూ మహాభక్తురాలైన నీ భార్యకి వినిపిస్తూ రామ ధ్యానంలో మీరిద్దరూ తరించండి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. హనుమంతుని ఆదేశాన్ని పాటించి భార్యను పిలిపించుకుని వానప్రస్థుడై రామచరిత మానస గ్రంథ రచనలో నిమగ్నమైనాడు తులసి. అనుక్షణం రామనామామృత పానంతో ధర్మపత్ని రత్నావళితో కలిసి రామభావనలు తన్మయత్వంతో గడపసాగారు ఆ దంపతులు. ఒకసారి తులసీదాస్ ఇంట్లో ఇద్దరు దొంగలు ప్రవేశించి అంతకుముందు తులసికి భక్తులు సమర్పించిన బంగారు వెండి పాత్రలను మూట కట్టుకొని బయటికి వెళ్దామనుకుంటుంటే ఇద్దరు కాపలాదారులు నిలబడి ఉండటం గుమ్మంలో చూసి వెనక్కి తగ్గి వారు ఆ రాత్రంతా ఇంట్లోనే నక్కి ఉండిపోయారు. ఉదయం తులసీదాసు లేచాక ఆయన పాదాలపై పడి క్షమించమని కోరుకుంటూ కాపలాదారుల గురించి ప్రశ్నించారు. అక్కడెవరూ ఉండరే, నాకెవరు కాపలాదారులు లేరే అనుకుంటూ, కానీ వారెవరో కాదు, రామలక్ష్మణులే ఉంటారు అని అంతటి రామలక్ష్మణుల దర్శన భాగ్యాన్ని పొందిన చోరుల అదృష్టానికి వారికి నమస్కరించారు తులసి. తాను వెండి బంగారాలు ఇంట్లో ఉంచుకోవడం వల్లనే కదా స్వామి రాత్రంతా నా వాకిల్లో నిలబడినది, అలా నిలబడవలసి వచ్చింది అంటూ తన వద్దనున్న విలువైన వస్తువులన్నిటినీ అందరికీ దానం చేసేశాడు. భక్తుడైన వానికి ఇటువంటి భవబంధాలు ఉండరాదు అన్నాడు తులసి అప్పుడు. భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలు. ఈ విషయం గతంలో కూడా పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. వీరి విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. మరి ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాస్ పాదాలకు నమస్కరించింది. అలా నమస్కరించిన ఆమెను దీర్ఘ సుమంగళీ భవ అంటూ ఆశీర్వదించాడు. ఆమె మరింత దుఃఖితురాలై, నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామి, నా భర్త చనిపోయారు, ఆ దుఃఖంలో ఉన్న నేను వీధిలో ప్రకాశమానంగా వెలుగుతూ వెళ్తున్న మిమ్మల్ని చూశాక నమస్కరించకుండా ఉండలేక మీ పాదాలకి నమస్కరించాను అంటుంది. తల్లి, నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు, అప్రయత్నంగా అలా ఆశీర్వదించానంతే. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. మరి ఆ వాక్కులు వృధా కారాదు. నీవు వెళ్ళి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు, విశ్వాసంతో వెళ్ళు అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికారు. గతంలో మనం చెప్పుకున్న భక్త వాగ్గేయకారుల్లో జయదేవుని జీవితంలో కూడా ఇటువంటి సంఘటనే జరగడం గుర్తుకొస్తుంది. జయదేవుని భార్య పద్మావతి విగతజీవి కాగా అంతకుముందు తాను పాడిన దర్శన అష్టపది పాడగా ఆమె పునరుజ్జీవితురాలవుతుంది. ఆ అష్టపదికే సంజీవిని అష్టపది అంటారు. అలాగే త్యాగరాజస్వామి వారి జీవితంలో కూడా ఒక సంఘటన.
ఒక ఇంటి యజమాని విగత జీవుడైతే ఆ భార్యా బిడ్డలు రోధిస్తున్న వైనాన్ని చూసి మనసు చెలించి త్యాగరాజు నా జీవాధార నా నాసికా పరిమళమా అంటూ బిలహరి రాగంలో పాడేసరికి అతడు పునరుజ్జీవితుడు అయినాడు. ఇందుకే అన్నారు నారదుల వారు తమ భక్తి సూత్రాల్లో తస్మిన్ స్తజ్జనే భేదాభావాత్ అని. భగవంతునికి ఆయన భక్తునికి భేదం ఏమాత్రం లేదు అని. ఇలా ఒక విగత జీవి పునరుజ్జీవితుడైనాడన్న విషయం క్షణంలో ఆ వార్త నగరమంతా పాకింది. తులసీదాసును చూడటానికి జనాలు తండోపతండాలుగా రాగసాగారు. అలా వచ్చిన వారందరికీ తులసీదాసు ప్రశాంతమైన చిత్తంతో రామనామ వైభవం గురించి చెప్పేవాడు. తాను రచిస్తున్న రామచరిత మానస్ వినిపించేవాడు కూడా. తన నిష్కల్మష ప్రవర్తనతో అందరినీ ఆకర్షించి ఆనందపరిచేవాడు. తులసీదాసు చనిపోయిన వ్యక్తిని బతికించిన విషయం తెలిసిన పాదుషా తులసీదాసును దర్బానికి ఆహ్వానించి తన మహిమల్ని ప్రదర్శించమని కోరుతాడు. తులసి, క్షమించాలి రాజా, నాకేమీ తెలీదు. మీరు విన్నది నిజం కాదు కూడా. గతంలో జరిగిందంటారా? రాముడే ఆనాడు నా చేత అలా చేయించి ఉంటాడంతే. అలా అన్నా నమ్మని పాదుషా ఆయన మహిమల్నేదో ప్రదర్శిస్తే చూడాలని పట్టుదలతో స్తంభానికి కట్టి కొరడాతో కొట్టించమని హుకుం జారీ చేశాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో కోతుల సమూహం రాజభవనం అంతా చుట్టుముట్టి భీభత్సం సృష్టించటం మొదలుపెట్టింది. పాదుషా హడలిపోయి తన తప్పును క్షమించమని తులసీదాస్ కాళ్ళ మీద పడ్డాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని రామనామం జపిస్తున్న తులసి కళ్ళు తెరిచి చూడగానే హనుమంతుని విశ్వరూపం ప్రత్యక్షమైంది. నేత్రాల వెంట ఆనంద పుష్పాలు రాలగా నమస్కరిస్తూ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామా అంజని పుత్ర పవన సుతనామా అంటూ గానం చేయసాగాడు. ఇదియే హనుమాన్ చాలీసా. క్షమించమని వేడిన పాదుషాకి రామ రామ జప జయ సదా సానురాగరే రామ రామ జప జయ సదా సానురాగరే కలిన బిరార జోగ జాగ తపత్యాగరే రామ రామ జప జయ సదా సానురాగరే రామ నామ మఘామణి ఫణి జగ జాలరే రామ నామ మహాఫణి జగ జాలరే మనిలియే ఫణి జియే వ్యాకుల బిహాలరే రామ రామ జప జయ సదా సానురాగరే రామ నామ ప్రేమ పరమారధ కో సారరే రామ నామ ప్రేమ परमारध को साररे राम नाम तुलसी को जीवन आधार रे राम राम जप जय सदा सानुराग रे कलिन विरार जोग जाग तप त्याग रे राम राम जप जय सदा सानुराग रे సదా ప్రేమతో రామనామం జపించు. కలియుగంలో అదే ఉత్తమోత్తమమైన సాధనం. యాగ యోగ తప వైరాగ్య ధ్యానాదులన్నిటికన్నా కూడా రామనామమే ఉత్కృష్టం. జగత్తనే సర్పానికి రామనామం మణిలాంటిది. మణిని గ్రహిస్తే సర్పం కలతపడి నశిస్తుంది. రామనామమే ప్రేమసాగరం.
పరమార్థ స్వరూపం కూడా. తులసీదాసుకు అదే జీవనాధారం అంటూ పాడతారు తులసీదాసు. కాశీ క్షేత్రంలో ప్రియదాస్ అనే పండితుడు ఉండేవాడు. ఆయన భక్త విజయం అనే గ్రంథాన్ని రచించాడు. అందులో భగవద్భక్తుల యొక్క జీవిత చరిత్రల్ని ఆయన రచించాడు. సాయంత్రం పూట ప్రతిరోజు ఆలయంలో కూర్చొని అక్కడికి వచ్చిన భక్తులకు ఈ భక్తుల కథల్ని వినిపిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ గ్రంథం మధ్యలో తులసీదాస్ చరిత్ర రాయబడి ఉండటం చూశాడు. తాను తులసీదాసు చరిత్ర రాయలేదు, మరి ఎలా వచ్చింది ఆలోచిస్తే భగవానుడే కారణమని అర్థమవుతోంది. రామచరితమానస్ రచించిన భక్తునిపై ప్రేమతో రామచంద్రుడే రాశాడన్నమాట. ప్రియదాసు మరికొందరు భక్తులతో కలిసి తులసీదాసుని కలిసి ఈ విషయం చెప్పగా రామచంద్రుని కృపకు పరవశుడై ఆనందంతో రామనామంపై విశ్వాసం ఉంచి తరించమని అక్కడి వారందరికీ బోధించాడు. ఐసో శ్రీ రఘువీర భరోసో, ఐసో శ్రీ రఘువీర భరోసో, मीरा के मारन के कारण पटिया जघर खरोसा, राम नाम अमृत भयता को हसी हसी पान करोसा, ऐसो श्री रघुबीर भरोसो, तुलसीदास विश्वास लाम को जो नर हरि करोसा, के प्रभाव कहा लगे वरणो सोयम राज डरोसा, ऐसो श्री रघुवीर भरोसो, ऐसो श्री రఘువీర భరోసో. రామనామ విశ్వాస ప్రభావం వర్ణనాతీతం. ఒకప్పుడు విషాన్ని మీరాబాయి నవ్వుతూ పానం చేసేసింది. దైవంపై ఆమెకున్న విశ్వాసం విషాన్ని అమృతంగా మార్చింది. తులసీదాసుకు రామనామం నందుగల విశ్వాసం వర్ణనాతీతం. రామచంద్రునిపై విశ్వాసం ఉంచి జీవించేవారిని చూసి యముడు కూడా భయపడతాడు అంటూ పాడతారు. ఒకసారి తులసీదాసు కృష్ణాలయానికి వెళ్ళారు. అక్కడ మహంత్ తులసీదాసును చూసి, రాముడు ఇష్టదేవతగా కొలిచేవారు కృష్ణుడిని పూజించడం నమస్కరించడం మూర్ఖత్వం అంటాడు. అప్పుడు తులసీదాసు, ఓ ప్రభు, ఈరోజు నీ వైభవాన్ని ఎంతగానో వర్ణించాలని వచ్చాను. మీరు విల్లు బాణాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు తులసీదాసు శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని కీర్తించగలడు అనేసరికి పిల్లన గోవి పట్టుకున్న కృష్ణ విగ్రహం విల్లు ధరించిన రామరూపంగా మారిపోయిందట. భగవంతుడు భక్తుల భావాల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉంటాడు, వారిని అనుసరిస్తూ ఉంటాడు. ఇతను అనేక దోహేలు సూక్తులు రచించాడు. అయోధ్యలో ఉండే రామచరితమానస్ అవధి భాషలో రచించాడు. రామచరితమానస్ పూర్తయిన తర్వాత వారణాసికి వచ్చాడు. కానీ అక్కడ బ్రాహ్మణులు పవిత్రమైన రామాయణం ప్రాంతీయ భాషలో రాయడం అపరాధం అంటూ తృణీకరించారు. తాను విశ్వనాథుని అనుజ్ఞతోనే ఇలా చేశానని పరీక్షించవలసిందని కోరగా అక్కడి పెద్దలు సంస్కృత గ్రంథాల కింద తులసి రామాయణాన్ని ఉంచి దైవ సన్నిధిలో పెట్టి తలుపు మూసి మరునాడు తలుపు తెరిచి చూడగా తులసీదాసు గ్రంథం అన్నిటికంటే పైన కనిపించింది. పైగా దానిపై సత్యం శివం సుందరం అన్న సంస్కృత పదాలకు సత్యం శుభం అందం అని రాసి ఉంది. తులసి తన రామచరిత మానస్ విశ్వనాథునికి పార్వతీదేవికి వినిపించారు.
తులసీదాస్ వాల్మీకి అంశగా చెబుతారు. ఈయన రామచరితమానస్, హనుమాన్ చాలీసా కాక గీతావళి, దోహావళి, సాహిత్యరత్న, జానకీ మంగళ, పార్వతీ మంగళ మొదలైనవి రచించారు. తాను హనుమంతుని దర్శించిన చోట సంకటమోచన ఆలయాన్ని నిర్మించారు. భారతీయ కవులలో శ్రేష్ఠునిగా కొనియాడబడ్డాడు తులసీదాసు. వారణాసిలో తులసి మానస మందిరం ఎంతైనా దర్శనీయ స్థలం. 120 సంవత్సరాలు సంపూర్ణ జీవితాన్ని జీవించి మానవ జన్మ ప్రాప్తించినది భగవంతుని పొందడానికేనని, నిరంతరం రామనామామృత పానం చేసేవారు ధన్యజీవులై మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠిస్తారని తన దివ్య సందేశాన్ని అందించారు. బ్రహ్మాంబోధి సముద్భవం కలిమల ప్రధ్వంసనం చ వ్యయం శ్రీమచ్చంభుముఖేంద్ర సుందరవరం సంసేవితం సర్వదా సంసారార్ణవభేషజం సుఖకరం శ్రీజానకీ జీవనం ధన్యాస్తే కృతినః పిబంతి సతతం శ్రీరామనామామృతం. బ్రహ్మాంబోధి సముద్భవము, కలికల్మషహరము, అక్షయము, శంకర సేవితము, సంసార రోగములను రూపుమాపు ఔషధము, సుఖకరము అయిన జానకీ జీవన రామనామామృతాన్ని సదా సేవించువారు ధన్యజీవులు అంటూ తన అంతిమ సందేశాన్ని గానం చేశారు తులసీదాసు. తులసీదాసు సంకీర్తనలు చాలా ప్రచారంలో ఉంటాయి. అద్భుతమైన రచనలు మనసుని ఆకట్టుకుని పరమాత్మ భావంలోనికి మనల్ని తీసుకువెళ్ళే వారి రచనలన్నీ స్వస్తి.